తర్వాత ఎన్నికను 17వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. 17వ తేదీ నాడు ఆ రోజు కూడా మేము పోలీసు వాళ్ళతో అధికారులతో మాట్లాడి ఎన్ని వెహికల్స్ లో ఎంతమందిని పంపించమంటారంటే 3 వెహికల్స్ కౌన్సిలర్లను పంపించండి, 1 వెహికల్ మీరు రండి అన్నారు. కోవలక్ష్మి గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు ఈ ఎన్నికల పరిశీలకులుగా వారు వస్తే వారు నేను ముందు కారులో వారి కారులో ఉండి మిగతా 3 కార్లలో కౌన్సిలర్లను ఉంచుకొని మేము తీసుకొని పోతా ఉంటే మా 21వ వార్డు బబ్బెర స్వర్ణలత గారిని ఏదో కిడ్నాప్ చేసిరని కంప్లైంట్ వచ్చిందని చెప్పి మళ్ళీ మమ్మల్ని అందరిని అక్కడ ఆపారు. బబ్బెర స్వర్ణలత గారు డైరెక్ట్ గా పోలీసు వాళ్ళని అడిగి ఎవరు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఎవరు రాసిర్రు పిటిషన్ అని అడిగిండ్రు. అడిగితే మీ అత్తమ్మ గారు అంటే అసలు మా అత్తమ్మకు చదివే రాదు, ఆమె ఎట్లా రాసింది పిటిషన్, ఇదంతా బోగస్, ఇది తప్పు, మీరు ఇట్లా చేయొద్దు, నేను నా ఇష్టం కొద్ది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నా గెలిచిన అని చెప్పి స్పష్టంగా తను చెప్పడం జరిగింది.